ఇవాళ మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది మామూలు కథ కాదు. బూడిదలోంచి పుట్టిన ఫీనిక్స్ పక్షిలా అచ్చం అలాగే చావు అంచులు దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఏకంగా ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించినవాళ్ల కథ, పాండవుల గాథ. వాళ్ల ప్రయాణం అదొక సాహసం, ఒక పెద్ద పోరాటం, ఒక మహాపురాణమనమాట. ఒక్కసారి ఊహించుకోండి, సొంత అన్నదమ్ములే ఎంతో ప్రేమగా ఒక ఇల్లు కట్టించి అదే మన సమాధి అవ్వాలని మనసులో కోరుకుంటే ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంది కదా. పాండవుల కథ మొదలైందే సరిగ్గా ఇలాంటి ఒక దారుణమైన నమ్మకద్రోహంతో. సో మన కథలో మొదటి భాగం లక్కతో చేసిన ఇల్లు. పేరు వినడానికే ఏదో తేడాగా ఉంది కదా. ఇది పాండవుల మీద ప్రేమ చూపించినట్టు నటిస్తూ వాళ్లని అంతం చేయడానికి కౌరవులు వేసిన ఒక భయంకరమైన ప్లాన్ అన్నమాట. దుర్యోధనుడి ప్లాన్ ఎంత దారుణంగా ఉందంటే, పాండవుల మీద ఎనలేని ప్రేమున్నట్టు నటించి వాళ్లకోసం వారణావతంలో ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టించాడు. కాని అదొక మాయ, తేనె పూసిన కత్తిలాంటిది. ఎందుకంటే దాన్ని కట్టింది ఇటుకలతో, సిమెంటుతో కాదు, అగ్గిపుల్ల తగలగానే బగ్గున మండే లక్కతో. చూట్టానికది రాజభవనం, కాని నిజానికి అది వాళ్ళని సజీవ దహనం చేయడానికి కట్టిన సమాధి. కాని విధి వాళ్ల వైతుంది. సరిగ్గా అప్పుడే విదురుడు ఒక రహస్య హెచ్చరిక పంపాడు. అంతేకాదు, సహాయంగా ఒక ఘని కార్మికుణ్ణి కూడా పంపించాడు. ఇక వాళ్లు ఊరుకోలేదు. ఆ లక్క ఇంటి కిందనించి నేరుగా అడవిలోకి దారితీసే ఒక రహస్య సొరంగాన్ని తవ్వారు. ఇంక సరైన టైం చూసి భీముడే స్వయంగా ఆ ఇంటికి నిప్పంటించాడు. కౌరవుల్ని నమ్మించడానికి కొన్ని నకిలీ శవాల్నక్కడ వదిలేసి వాళ్ల అమ్మ కుంతీతో సహా ఆ సొరంగం ద్వారా సేఫ్గా బయటపడ్డారు. వాట్ అన్ ఎస్కేప్! ఇక ప్రపంచం దృష్టిలో కథ ముగిసిపోయింది. పాండవులు, వాళ్ల తల్లి కుంతి ఒక ఘోరమైన అగ్ని ప్రమాదంలో చనిపోయారని అందరూ అనుకున్నారు. హస్తినాపురంలో కౌరవులు సంబరాలు చేసుకుంటున్నారు. కాని ఇక్కడే అసలు కథ మొదలైంది. పాండవులు చనిపోయినట్టు నటిస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సరే, ఇక కథలో రెండో భాగానికి వచ్చేశాం. అడవిలో బతికినవాళ్లు అంటే నిన్నటిదాకా రాజభోగాలు అనుభవించిన రాకుమారులు ఇప్పుడు ఉన్నట్టుండి బ్రాహ్మణుల వేషంలో కష్టాలతో నిండిన అజ్ఞాతవాసం గడపాల్చొచ్చింది. వాళ్ల పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. వాళ్ల లైఫ్ ఎలా మారిపోయిందంటే, పేద బ్రాహ్మణుల వేషంలో భిక్షాటన చేస్తూ బతకాలి. ఈ టైంలో భీముడు వాళ్ల కుటుంబానికి ఒక పిల్లర్లా నిలబడ్డాడు. ఒక పక్క నరమాంసభక్షకుడైన హిడింబాసురుణ్ణి చంపేశాడు. మరోపక్క బకాసురుడు అనే రాక్షసుణ్ణి ఓడించి ఏకంగా ఒక గ్రామాన్నే కాపాడాడు. అంటే వాళ్లు అజ్ఞాతంలో ఉన్నా వాళ్ల వీరత్వం, ధర్మం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక మూడో అంకం, ఒక విలుకారుని అసాధ్యమైన గురి. ఇది పాండవుల కథలోనే ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. వాళ్ల అజ్ఞాతవాసానికి తెరదించి వాళ్ళని మళ్లీ ప్రపంచం ముందుకు తీసుకురాబోయే సంఘటన ఇదే. అసలు స్వయంవరం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అదొక ప్రాచీన వేడుకన్నమాట. ఒక యువరాణి తన భర్తను తనే ఎంచుకుంటుంది. కాని ఎలా? వాళ్ల నాన్నగారు ఒక కష్టమైన పోటీ పెడతారు. దాదాపు ఇంపాసిబుల్ టాస్క్ లాంటిది. ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్లకే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక్కడ పాంచాలరాజు ద్రుపదుడు పెట్టిన ఛాలెంజ్ అయితే మామూలుగా లేదు. ఒక దైవికమైన విల్లు, దాన్ని ఎక్కుపెట్టాలి. సరే, అదొక్కటే కాదు, పైన గిరిగిరా తిరుగుతున్న ఒక బంగారు చేప కన్నుని కొట్టాలి. అది ఎలా? డైరెక్ట్గా చూసి కాదు, కింద ఒక నూనె గిన్నెలో దాన్ని నీడని చూసి కొట్టాలి. అంటే ఆలోచించండి, అదెంత కష్టమో, దాదాపు అసాధ్యం. ఇక పోటీ మొదలైంది. దేశదేశాల నుంచి ఎందరో గొప్ప గొప్ప రాజులు, వీరులు వచ్చారు. వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించారు. కాని ఆ విల్లును కనీసం ఎక్కుపెట్టడం కూడా వాళ్ల వల్ల కాలేదు. ఒకరి తర్వాత ఒకరు అందరూ ఫెయిలయ్యి తలదించుకుని వెళ్ళిపోయారు. చివరికి సాక్షాత్తు కర్ణుడులాంటి మహాయోధుడు కూడా ప్రయత్నించాడు. కాని అతను కూడా విఫలమయ్యాడు. దీంతో ఇక అక్కడున్న వాళ్లందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది, ఈ పని ఎవరి వల్ల కాదు అని. ఇలాంటి టైంలో రాజులందరూ ఫెయిలైన చోట ఆ బ్రాహ్మణుల గుంపులోంచి ఒక యువకుడు నెమ్మదిగా ముందుకు నడిచాడు. అందరూ అతన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. ఈ పేద బ్రాహ్మణుడేం చేస్తాడులే అని హేళన చేశారు. కాని వాళ్లకు తెలీదు, వచ్చింది మామూలు బ్రాహ్మణుడు కాదు, మారువేషంలో ఉన్న అర్జునుడు అని. ఇక నాలుగవ అంకం, ఒక వధువు, 5 భర్తలు. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదా. అవును, అర్జునుడి గెలుపు ఆనందాన్నైతే తెచ్చింది. కాని
అది వాళ్ల జీవితంలోనే ఒక పెద్ద సంక్లిష్టమైన సమస్యకు దారితీసింది. సీన్ కట్ చేస్తే అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొని సోదరులతో కలిసి వాళ్ళమ్మ కుంతి దగ్గరకొచ్చారు. ఇంటి బయటనుంచే చాలా ఉత్సాహంగా అమ్మా, ఈరోజు ఒక అద్భుతమైన భిక్ష తెచ్చామని అరిచారు. లోపలున్న కుంతి వాళ్లు తెచ్చింది ఒక అమ్మాయిని చూడకుండా రోజూ చెప్పే మాటనే అలవాటుగానేసింది. ఏది తెచ్చినా మీరందరూ సమానంగా పంచుకోండి. అంతే, కుంతి నోటివెంట ఆ మాట వచ్చేసింది. ఆ రోజుల్లో తల్లిమాట అంటే దైవశాసనం, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఆ ఒక్క మాటతో చరిత్రలోనే ఎప్పుడూ జరగని ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఒకే వధువు, 5గురు భర్తలు. చూడండి, ఆ కాలంలో తల్లి మాటను జవదాటడమంటే మహాపాపం. అందుకే పొరపాటునన్న మాటే అయినా సరే దాన్ని గౌరవించి పాండవులు 5గురు ద్రౌపదిని తమ భార్యగా యాక్సెప్ట్ చేశారు. ఈ అసాధారణమైన పెళ్లికి స్వయంగా వ్యాసమహర్షే తన ఆమోదం తెలిపారు. ఇది కేవలం తల్లి మాటకోసం కాదు, ఆ అన్నదమ్ముల మధ్య ఉన్న ఐక్యతకు కూడా ఒక పెద్ద నిదర్శనం. సరే, ఇక మన కథలో చివరి అంకానికొచ్చేశాం. ధూళి నుండి ఒక రాజ్యం, అజ్ఞాతవాసం ముగిసింది. పాండవులిప్పుడు మళ్లీ తెరపైకొచ్చారు. బూడిదలోంచి లేచి నిలబడి ఏకంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నారు. పాండవులు బతికే ఉన్నారని తెలియగానే హస్తినాపురంలో కలకల మొదలయింది. వాళ్లని వెనక్కి పిలిచారు. రాజ్యం పంచుతామన్నారు. కాని అక్కడ కూడా అన్యాయమే. కౌరవులు మంచి అభివృద్ధి చెందిన పచ్చగా ఉన్న హస్తినాపురాన్ని వాళ్లు ఉంచుకుని, పాండవులకు మాత్రం ఏమీ లేని బీడుభూమిలాంటి ఖాండవ ప్రస్థాన్ని ఇచ్చారు. ఎంత అన్యాయం కదా! కాని పాండవులు వెనక్కి తగ్గలేదు. శ్రీకృష్ణుడి సాయంతో వాళ్ల పట్టుదలతో ఆ పనికిరాని బీడుభూమినే స్వర్గంలా మార్చేశారు. దానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టారు. దాని అందం, వైభవం చూసి దేవతలు కూడా అసూయపడ్డారంటే నమ్మండి. అంటే వాళ్ళు ఏం నిరూపించారంటే, పట్టుదల ఉంటే బూడిద నుండి కూడా ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని సృష్టించొచ్చు అని. సో వాళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి క్విక్గా చూస్తే, లక్క ఇంటినుంచి తప్పించుకున్నారు, అడవుల్లో రాక్షసులతో పోరాడారు, స్వయంవరంలో గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు, ఒక ఉమ్మడి వివాహంతో ఐక్యంగా నిలిచారు, చివరికి ఒక బీడు భూమిని తీసుకొని ఇంద్రప్రస్థం అనే అద్భుత నగరాన్ని స్థాపించారు. ఇది కదా అసలైన కంబ్యాక్ స్టోరీ అంటే. పాండవులు జీరో నుండి మొదలుపెట్టి ఒక స్వర్గాన్నే సృష్టించారు. అంతా బాగుంది. కాని చుట్టూ అసూయ, అధికారదాహమున్న ఈ ప్రపంచంలో ఆ స్వర్గం, ఆ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది? వాళ్ల ఎదుగుదలే కౌరవుల కళ్లల్లో నిప్పులు పోసింది. మరి ఆ అసూయ అనే నిప్పు చివరికి దేనికి దారితీసి ఉంటుంది?